బ్రేకింగ్ న్యూస్ మాజీ ముఖ్యమంత్రి దగ్గర చాలా చీఫ్ సెక్రటరీగా అత్యంత కీలకమైన అధికారిగా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ ఇప్పుడు అప్రాధాన్యత పోస్ట్లో ఉండడం, రకరకాలుగా చర్చకు రావడం, రకరకాలుగా తన గురించి వార్తలు రావడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాలంలో కాళేశ్వరం కమిషన్, ఘోష్ కమిషన్ ఒక నివేదికని ప్రభుత్వానికి సమర్పించింది. దాంట్లో కూడా స్మితా సబర్వాల్ యొక్క పేరు ప్రధానంగా వినిపించింది. ఏకంగా తానే అన్నీ అయిపోయి ఒక ఐఏఎస్ అధికారి హెలికాప్టర్లో తిరుగుతూ ఇన్స్పెక్షన్ కూడా చేసినటువంటి ఆరోపణలు తన గతంలో ఎదుర్కొ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పైన కూడా తను పేరు వస్తుంది. తన వ్యవహారానికి సంబంధించి పదే స్మితా సబర్వాల్ పేరుని కోట్ చేశారు అని చెప్పి చర్చ జరుగుతున్న నేపథ్యంలో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు స్మితా సబర్వాల్. కమిషన్ రిపోర్ట్లో తన పేరు తొలగించాలని స్మితా సబర్వాల్ పిటిషన్లో పేర్కొన్నారట. వివరణ ఇచ్చేందుకు తనకు టైం ఇవ్వలేదని స్మితా వాదన చేశారట. సో ఇటు ఘోష్ కమిషన్ సంబంధించి రిపోర్టును క్వాష్ చేయాలని పిటిషన్లో పొందుపరిచారు స్మితా సబర్వాల్. సో తన పేరును తొలగించాలి, ముఖ్యమంత్రికి చీఫ్ సెక్రటరీగా అన్నీ తానే వ్యవహరించి తానే ఒక కీలకమైన అధికారిగా ఉన్నారు గత 10 ఏళ్ల పాటుగా కేసీఆర్ దగ్గర. అటు ఇరిగేషన్కి సంబంధించి, రూరల్ వాటర్ సప్లైకి సంబంధించిన దాంట్లో కీలకంగా వ్యవహరిస్తూనే కాళేశ్వరం దాంట్లో కూడా తను వేలు పెట్టి తను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో 2-3 సార్లు కమిషనర్ విచారణ కూడా హాజరయ్యారు. అయితే ఆ నివేదికలో తన పేరు తొలగించాలి అని చెప్పేటువంటి డిమాండ్ని తను ఇప్పుడు చేస్తూ పిటిషన్ని హైకోర్టులో దాఖలు చేశారు. సో తన పిటిషన్ పైన మరి హైకోర్టు ఎటువంటి రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి. మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, స్మితా సబర్వాల్ తన పేరును తొలగించాలని చెప్పి ఘోష్ కమిషన్కి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏంటి, తన పేరు తొలగించాలని చెప్పినంత మాత్రాన పేరు వెళ్తే తనపైన ఆరోపణలు కానివ్వండి, లేకపోతే విచారణలో కమిషన్ ఎటువంటి ఆధారాలు సమకూర్చుంది అది లేకుండా పోవు కదా. సో ఎందుకు తను ఒక ఐఏఎస్ అధికారిగా అటు ప్రభుత్వం చెప్పిన విధానాన్ని, లేకపోతే ఐఏఎస్ అధికారిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటుంది. సో నిజంగానే ఘోష్ కమిషన్ తన పేరునంత మాత్రం ఎందుకు భయపడిపోతుంది అనుకోవాలి? ఎందుకు తన పేరును తొలగించాలని డిమాండ్ చేస్తోంది? ఎగ్జాక్ట్లీ, అంటే కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను నిలిపివేయాలి, దానికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకోవద్దు ఫర్దర్ గా అనేటువంటి దానిలో ఒక మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. దీంట్లో మొదటి నుంచి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి సమయంలో కాళేశ్వరంలో ఎప్పటికప్పుడు ఆమె పర్యటించేవారు. ఆ నివేదికను మాజీ ముఖ్యమంత్రిగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కి చేరవేసేవారు, తెలియజేసేవారు. దాంతోపాటు కన్స్ట్రక్షన్ క్వాలిటీని కూడా ఆమె దగ్గరుండి చూశారు అనేటువంటి అంశాలను కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ లో పీసీ ఘోష్ కమిషన్ పొందుపరిచింది. దాంట్లో కాబట్టి అప్పుడు అదనపు కార్యదర్శిగా కొనసాగింది, కీలకమైనటువంటి అధికారిగా సీఎంఓలో ఆమె చలామణి అయింది. కాబట్టి ఆమెకు అన్ని తెలుసు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది. ఏకపక్షంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచారు అనేటువంటి అంశాలను కమిషన్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. కాబట్టి ఆ క్వాష్ చేయాలి, ఆ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు క్వాష్ చేయాలి అనేటువంటిది ఆమె డిమాండ్ చేస్తా ఉన్నారు. అప్పుడున్నటువంటి 8B 8C కింద కూడా మాకు ఇక్కడ కూడా నోటీసులు ఇవ్వలేదు విచారణ సందర్భంగా, కాబట్టి పక్కన పెట్టాలనేటువంటి నిర్ణయం ఆమె హైకోర్టును ఆశించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. అప్పుడు కాళేశ్వరం నిర్మాణం చేస్తున్నటువంటి సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నేను ఎట్లా బాధ్యురాలను అవుతాను, నేను కేవలం ఒక ప్రభుత్వ అధికారిగా మాత్రమే పనిచేశాను, సీఎంఓలో ఒక ప్రత్యేక కార్యదర్శి హోదాలో 3 బరాజుల నిర్మాణాలను మాత్రమే నేను అప్పుడు విజిట్ చేశాను, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కానీ కమిషన్ రిపోర్ట్ లో మాత్రం పూర్తి స్థాయిలో ఏదో నేనే దగ్గర నుండి చూసినట్టు, దగ్గర నుండి మొత్తం పరిపాలన, తర్వాత అనుమతులు, ఈ ఆమోదం మంజూరులో అంత నాదే పాత్ర ఉందన్నట్టుగా కమిషన్ రిపోర్ట్ లో పేర్కొంది. ఇది కరెక్ట్ కాదు. నేను ఎక్కడ కూడా నా ఆమోదంతో, నా అనుమతితో, నా పరిపాలనతో అక్కడ జరిగిందని నేను అధికారిని పర్యవేక్షించాను. అది కూడా కేవలం 3 బరాజులు. తన భావనలో కంప్లీట్ గా తన టార్గెట్ చేసింది ఘోష్ కమిషన్ అనుకుంటోందా? ఎందుకంటే తన పేరే రాసుకొచ్చారు, తననే చేసినట్టుగా చూసుకొచ్చారు అని అంటే అక్కడ జరిగిన వాస్తవాలను విచారణ చేయమని కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఆధారాలతో సహా వాళ్ళు రిపోర్ట్ను తయారు చేశానని చెప్పారు. సో నిజంగా అటువంటి ఆధారాలు ఏవి లేకపోతే డెఫినెట్గా దాన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, లీగల్గా వెళ్ళొచ్చు. కానీ తనని టార్గెట్ చేశారనే భావనలో ఉన్నారు అతను. ఎగ్జాక్ట్లీ, రిపోర్ట్ లో ఈ బరాజ్ల కన్స్ట్రక్షన్ ఏదైతే జరిగిందో వాటి పరిపాలన అనుమతులు ఆమోదించినటువంటి
సిచ్యువేషన్ లో నా పాత్ర ఉంది అనేటువంటిది కమిషన్ పేర్కొంది. ఎక్కడ నా పాత్ర లేదు అంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించింది. నేను నేనేదో నిబంధనలను ఉల్లంఘించాను, నా పైన తీవ్ర చర్యలకు సిఫార్సు చేస్తూ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని క్వాష్ చేయాలి, అది తప్పు. అసలు నేను ఎక్కడ ఎవరిని సిఫారసు చేయలేదు, కావాలనే నా పైన పక్షపాతంగా ఈ కమిషన్ రిపోర్ట్ లో పేర్కొంది, నా పరువు నష్టం చేసేలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అందులో పొందుపరిచింది. సో అందుకనే దీన్ని క్వాష్ చేయాలి, దాన్ని రద్దు చేయాలనేటువంటిది ఈ పిటిషన్ లో ఆమె పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అప్పుడు స్మితా సబర్వాల్ కీలకంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కూడా ఆమెకు పెద్దగా ప్రయారిటీ లేదు, అప్రాధాన్యత పోస్ట్ లో ఉంది. ప్రస్తుతం ఆమె అయితే లాంగ్ లీవ్ లో ఉంది, హెల్త్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ కుటుంబ సభ్యులతో దాంట్లో ఆమె మెన్షన్ చేస్తూ. సో ఒక హైకోర్టును అయితే ఆశ్రయించారు ఆమె తరఫు న్యాయవాదులు. మరి 1-2 రోజుల్లో దీనిపైన ఒక క్లారిటీ రానుంది. పిటిషన్ పైన జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ విచారణ చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఒక పూర్తి క్లారిటీ రానుంది స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించినటువంటి అంశం పైన. ఎందుకంటే గతంలో ఆల్రెడీ కేసీఆర్, హరీష్ రావు సపరేట్ గా హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ ని దాఖలు చేశారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ని క్వాష్ చేయాలి, దాన్ని రద్దు చేయాలి, దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు అనేటువంటిది వాళ్ళు ఆశ్రయించారు. వారికి అనుకూలంగా అప్పుడు తీర్పు వచ్చింది కొంతకాలం వరకు. తర్వాత మళ్ళీ కాస్త సమయం ఇచ్చింది. ఆ సమయంలోపై హైకోర్టులో అసెంబ్లీలో చర్చ చేసి సిబిఐకి రాసినటువంటి సిచ్యువేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీకి. కాబట్టి ఇప్పుడు మరి స్మితా సబర్వాల్ విషయంలో 2 రోజుల్లో క్లారిటీ రానుంది. మనసు రైట్, థ్యాంక్ యూ మధు. సో తనకు సంబంధించిన పేరుని తొలగించాలి, ఘోష్ కమిషన్లో అన్ని తానే వ్యవహరించినట్టుగా తన పేరుని జోడించారు, తన వాదన వినాలని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. మరి తన నిర్ణయం మేరకి, తన రిక్వెస్ట్ మేరకి ఘోష్ కమిషన్ యొక్క రిపోర్ట్లో తన పేరు తొలగించాలనేటువంటి ఈ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎటువంటి విచారణ జరుపుతోంది, తర్వాత ఎటువంటి డిసిషన్ ఇస్తుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ ఏ రకంగా వ్యవహరించారు అందరూ చూశారు. సో తను ఒక కీలకమైన అధికారిగా పనిచేశారు, కేసీఆర్కి అత్యంత సన్నిహితమైనటువంటి అధికారిగా కూడా పనిచేశారు కాబట్టి తన పేచీలో తనకు ఒక పర్సనల్ సెక్రటరీగా కూడా చేశారు కాబట్టి మరి ఎటువంటి విధానం ఉంటుంది? మీ అభిప్రాయం ఏంటి? తనపై పేరు తొలగించాలంటే డిమాండ్ని మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు, తెలుసు కదా? మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ.